వర్షం మనం లాపుద్దా వర్షం మనం లాపుద్దా ఆపలేదు. ఏ అభిమానిని ఆపలేదు. తడుచుకుంటూ తుడుచుకుంటూ వచ్చారు చాలామంది అభిమానులు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చారు. వానొచ్చనంటే వరదొచ్చినట్టు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే అభిమానులు కూడా వరదలా థియేటర్లకు వస్తారు. బయట జోరుగా వర్షం పడుతుంది, థియేటర్లో అంతకంటే జోరుగా అభిమానుల సందడి ఏరులై పారుతుంది. వారం రోజుల నుండి ఫుల్ జోష్లో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ వస్తుందని, బాక్సాఫీస్ని షేక్ చేస్తుందని సగటు పవన్ కళ్యాణ్ అభిమానిగా కాలర్ ఎగిరేసుకొని మరీ సినిమాకు వెళ్ళాను. అదే జోష్లో సినిమా చూశాను. ఫస్ట్ డే కదా, ఈలలు గోలలు ఆ సందడి మధ్య సినిమా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక సినిమా విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. పవన్ కళ్యాణ్ వచ్చే ప్రతి సీను ఓ ఇంట్రడక్షన్ సీన్ లాగానే ఉంటుంది. పవన్ చేసే ప్రతి ఫైటు ఒక క్లైమాక్స్ ఫైట్ లాగానే ఉంటుంది. ఫైట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కటానా కోస్తూనే ఉంటుంది, గన్స్ కాలుస్తూనే ఉంటాయి, రక్తాలు కారుతూనే ఉంటాయి, శవాలు లేస్తూనే ఉంటాయి. ఓజీ అంటే పవన్, పవన్ అంటే ఓజీ అని చెప్పొచ్చు. ఇట్స్ ఎ వన్ మ్యాన్ షో. ఇంకా బీజిఎం తమన్ అయితే అదరగొట్టేశాడు, ఇచ్చి పడేశాడు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ఏమో కానీ బాక్సులు అయితే ఆ బీజిఎంకి బద్దలైపోతున్నాయి. ప్రతి సీన్ని బీజిఎం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సినిమా అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగలా ఉంది. దసరా దీపావళి కానుక ఇచ్చేశాడు మనకు సుజిత్. నాయకి ప్రియాంక చేసిన కన్మణి పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంటుంది. ఉన్నంతసేపు అయితే బాగానే ఉంది. అర్జున్ దాస్ పాత్రకు వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా చూస్తున్నంతసేపు అయితే బాగా ఎంజాయ్ చేశాను. మన పవన్ కళ్యాణ్ అభిమానులతో సినిమా చూస్తుంటే బాగా లేని సీన్స్ కూడా బాగా అనిపించాయి. అయితే సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత బాగా ఏం లేదు కదా అనిపించింది. సినిమా కన్నా ట్రైలరే బాగుంది. సినిమాలో డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఒక పులి జింక డైలాగ్ తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు. సినిమా కన్నా ఇంకా ట్రైలర్లో డైలాగులు బాగున్నాయి. అందుకే ఇంటికి వచ్చినాక 4-5 సార్లు ట్రైలర్ చూశాను. సినిమా కథ మాత్రం చాలా పాతది. కథలో కొత్తదనం అయితే లేదు. కథ బలహీనంగా ఉంది. వచ్చే ప్రతి సన్నివేశం మనం ఎక్స్పెక్ట్ చేయగలిగే విధంగానే ఉంటుంది. విలన్ పాత్ర అయితే పూర్తిగా తేలిపోయింది. విలన్ చాలా బలహీనంగా ఉన్నాడు. అస్సలు ఇమ్రాన్ హష్మీ గారు ఆ పాత్రకు అస్సలు సెట్ అవ్వలేదు. ఆ పాత్రకు జాట్ సినిమాలో నటించిన రణదీప్ హుడా గారిని తీసుకుంటే బాగుండేదేమో. ఓమీ పైన ఉండే డేవిడ్ పాత్రలో కూడా విలనిజం అంతగా అయితే లేదు. అసలు సినిమాకు పెద్ద మైనస్ అంటే విలన్సే. హీరోయిజం ఫుల్గా ఉంది కానీ విలనిజం డల్గా ఉంది. కొద్దో గొప్ప జపాన్ విలన్సే బాగున్నారు. సుజాకాలో మజాకాలో అంటారు వాళ్ళను. ఆ పేరు గుర్తు రావట్లే కానీ ఈ సమురాయలకు ఆపోజిట్ వాళ్ళు. ప్రకాష్ రాజ్ చేసిన సత్యదాద పాత్ర, శ్రీయారెడ్డి చేసిన గీతా పాత్ర ఉన్నంతలో బాగానే ఉన్నాయి. సినిమాలో క్యారెక్టర్స్ చాలా ఎక్కువైనాయి కానీ మ్యాటర్ తక్కువైంది. ఈ సినిమాలో ఒక్క కామెడీ సీన్ కూడా లేదు. అయితే క్లైమాక్స్లో డైరెక్టర్ సుజిత్ పెద్ద కామెడీ చేశాడు. అదేంటంటే ఓమీ ఓజీతో అంటాడు, ముందు పిల్లను చంపే ముందు తల్లిని ఎలా చంపానో తెలుసుకో అని. దాంట్లో ఏముందంటారా, కన్మణిని చంపేటప్పుడు ఓమీ ముంబైలో పోర్టు దగ్గర గీతమ్మకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మరి అదే ఓమీ అదే టైంలో నాసిక్ వెళ్ళి కన్మణిని ఎలా చంపాడు? హెలికాప్టర్లో వెళ్ళాడా లేకపోతే ఓమీ బాడీ డబుల్ వెళ్ళిందా? సుజితే సమాధానం చెప్పాలి దీనికి. సినిమాలో కామెడీ లేదనుకున్నా కానీ నన్నైతే ఈ సీన్ బాగా నవ్వించింది. ఎలివేషన్ 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 బట్ నో ఎమోషన్. సుజిత్ అభిమానిగా అభిమానుల కోసమే సినిమా తీశాడు. అలా కాకుండా ఒక దర్శకుడిగా సినిమా తీస్తే బాగుండేదేమో. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్గా ఉంది. నేనైతే 100కి 75 మార్కులు ఇస్తున్నాను.